హలో గైస్, హౌ ఆర్ యు? దిస్ అజయ్ మీరు చూస్తున్నారు ది ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. గైస్ ఇవాళ వీడియోలో మీకు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు కదా. సో హిట్ బై ఎడీ మేకర్ ఏఐ ద్వారా రన్ అయ్యే ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనమాట ఇది. సో చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ చేశాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటి, వాటిని మనం ఎలా యూజ్ చేయాలి, మొత్తం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వాటి వీడియోని మీకు చెప్పబోతున్నాను. సో గైస్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇందులో ఉన్న టూల్స్ కానీ ఫీచర్స్ కానీ మైండ్ బ్లోయింగ్ అయితే ఉంటాయన్నమాట. మీరు రీల్స్ కానీ లాంగ్ ఫార్మేట్ వీడియోస్ కానీ యూట్యూబ్కి ఎలాంటి వీడియోస్ అయినా మీరు ఇందులో అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. చాలా అడ్వాన్స్డ్ లెవెల్ అయితే ఇందులో మనకు టూల్స్ అయితే చూడడానికి ఉంటాయి. నాకు ఇందులో ఉన్న ఏ ఫీచర్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఇది మీకు ఆల్ ఇన్ వన్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అని చెప్పొచ్చు. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఇదే హిట్ బై యొక్క ఎడీ మేకర్. మనకు ఓపెన్ చేయగానే ఇలా ఒక బోర్డ్ అయితే వస్తుంది. సేమ్ మీకు ఫిల్మోరా ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, మీకు ఎక్కడ తేడా అయితే ఉండదు. బట్ మీకు ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ ఇంటర్ఫేస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరు మొబైల్లో ఎలా అయితే ఎడిటింగ్ చేస్తారో అలానే ఫీల్ ఫ్రీగా ఇందులో మీరు ఎడిటింగ్ అయితే చేయొచ్చు. ఈ హిట్పా కంపెనీ వాళ్ళు అయితే మంచి మంచి వెబ్సైట్స్ని కానీ అప్లికేషన్స్ కానీ అందిస్తున్నారు. సో అందులో హిట్పా ఫోటో ఎన్హాన్స్ తర్వాత నాకు నచ్చింది ఏదైనా ఉందంటే హిట్పా ఎడీ మేకర్ అనమాట. చాలా మంచి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో. మనం స్క్రీన్ రికార్డ్ చేయాలంటే సపరేట్ యాప్స్ అయితే ఎక్కిస్తూ ఉంటాం. బట్ ఇందులో మనకు స్క్రీన్ రికార్డ్ అయితే ఇన్బుల్డ్గా అయితే వచ్చేసింది ఈ యాప్లోనే. తర్వాత మనకు సబ్ టైటిల్స్, చాలా మంది సబ్ టైటిల్స్ అడుగుతూ ఉంటారు కదా. సో భయ్యా సబ్ టైటిల్స్ ఎలా రెడీ చేయాలని చెప్పేసి, ఎలా యాడ్ చేయాలని చెప్పి, సో మీరు ఏఐ యూజ్ చేసి మీరు సబ్ టైటిల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ద్వారా స్పీచ్ అంటే మీరు టెక్స్ట్ టైప్ చేసి ఒక వాయిస్ అయితే దాన్ని ఎన్హాన్స్ చేయొచ్చు అనమాట. అంటే వేరే వాయిస్తో మనం ఏదైతే టైప్ చేస్తామో అది స్పీచ్ అంటే మాట్లాడే విధంగా మనం చేయొచ్చు అనమాట. తర్వాత ఏఐ ఫోటో కట్అవుట్, ఇది చాలా మంచి ఆప్షన్. ఇది మనం నార్మల్గా ఫోటోని కట్అవుట్ చేయాలంటే డిఫరెంట్ వెబ్సైట్స్ కానీ ఫోటోషాప్ అని ఇలా యూజ్ చేస్తూ ఉంటాం. కానీ ఇందులో జస్ట్ వన్ క్లిక్తో మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు ఏఐని యూజ్ చేసి. ఇది మనం ఫోటో ఎన్హాన్సర్లో కూడా చేయొచ్చు. కానీ ఇది వీడియో ఎడిటర్ కాబట్టి మీకు వీడియో గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఏఐ వీడియో జనరేటర్, ఏఐ ద్వారా మనం ఒక వీడియో అయితే జనరేట్ చేయొచ్చు లైక్ ప్రాంప్ట్ ఇచ్చి. తర్వాత వీడియో డౌన్లోడర్, ఈ వీడియో డౌన్లోడర్ అంటే మీరు లైక్ చెప్పకూడదు కానీ చెప్తున్నాను, మీరు ఏదైనా యూట్యూబ్ వీడియోస్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు హై క్వాలిటీలో. మీకు కావాల్సిన సాంగ్స్ కానీ కావాల్సిన వీడియోస్ కానీ దీన్ని యూజ్ చేసి మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇదంతా పక్కన పెట్టేస్తే మనకి ఇక్కడ క్రియేట్ వీడియో కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత టూల్ బాక్స్ కనిపిస్తుంది కదా. టూల్ బాక్స్లో ఇక్కడ ఏంటంటే మీకు స్క్రీన్ రికార్డ్ ఉంది, ఫోటో ఎన్హాన్సర్ ఉంది, ఏ వీడియో జనరేటర్. ఫోటో ఎన్హాన్సర్ అంటే మనం ఫోటోని అయితే ఎన్హాన్స్ చేసుకోవచ్చు, స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు. ఏ వీడియో జనరేటర్ కదా, ఇందాక చెప్పాను కదా మీకు. సో ప్రాంప్ట్ ఇచ్చి ఏదైనా వీడియోని మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇది ముందు అయితే చూద్దాం. ఫస్ట్ అయితే క్రియేట్ వీడియో మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మీకు ప్రాజెక్ట్ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఇంతకుముందు ఓపెన్ చేసిన ప్రాజెక్ట్ అనేది మనకి ఇక్కడ చూపిస్తూ ఉంది. సో మనం న్యూ ప్రాజెక్ట్ అయితే తీసుకుందాం. క్రియేట్ ఏ వీడియో మీద క్లిక్ చేయండి. చాలా సింపుల్ అండ్ క్లీన్గా అయితే ఉంటుంది గైస్. సో ఏదైనా మీరు వ్లాగ్స్ ఎడిటింగ్ చేయాలి, లేదంటే రీల్స్ కానీ షార్ట్స్ కానీ ఎడిటింగ్ చేయాలి, మేము మాన్యువల్గా ఏది క్రియేట్ చేయలేము, ఏ ద్వారా యూజ్ చేసుకుంటాం, లేదంటే దొరికిన టెంప్లెట్స్తో మేము ఏదో ఒకటి ఎడిటింగ్ చేసుకుంటాం అని చెప్పి అనుకునే వాళ్ళకి ఈ అప్లికేషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఏదైనా ట్రావెల్ చేస్తున్నారు, లేకపోతే వంట వీడియోలు చేస్తున్నారంటే ఓకే, ఇది మీకు ఈజీగా సరిపోతుంది. ఫ్యాక్ట్ ఛానల్స్ ఒకేలా ఫ్యాక్ట్ ఛానల్ పెట్టి ఇమేజ్లు యాడ్ చేసి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ చెప్పాలన్నా కూడా ఇది మీకు ఈజీగా యూజ్ అవుతుంది. ఇంకోటి ఇందులో మనం డబ్బింగ్ కూడా చెప్పుకోవచ్చు. సో దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఇంపోర్ట్ ఫైల్స్ అంటే ఇక్కడ మీడియా కనిపిస్తుంది కదా. మీడియాలో మనకి ఇక్కడ ఇంపోర్ట్, రికార్డ్, డౌన్లోడ్ కనిపిస్తుంది. తర్వాత బ్యాక్గ్రౌండ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నెట్ అయితే స్లో ఉంది, నెట్ ఆన్ చేద్దాం. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ యానిమేటెడ్ కనిపిస్తున్నాయి, సాలిడ్ కలర్స్ కనిపిస్తున్నాయి, ల్యాండ్స్కేప్ కనిపిస్తుంది, ఆర్టిస్ట్రీ కనిపిస్తుంది. సో యానిమేటెడ్లో మనకు ఈ బ్యాక్గ్రౌండ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మీరు చెప్పే వీడియోలో బ్యాక్గ్రౌండ్ ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇవి మీకు చాలా బాగా యూజ్ అయితే. మనం మామూలుగా అయితే స్టాక్ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం ఇంటర్నెట్ నుంచి. బట్ ఇందులో మీకు ప్రీలోడెడ్ బ్యాక్గ్రౌండ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు లైవ్గా. సో ఒకటి డౌన్లోడ్ చేసి చూద్దాం. ఓకే, చూసారు కదా మనకి ఈ విధంగా అవుతుంది బ్యాక్గ్రౌండ్ అనేది. దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి టైమ్ లైన్ అనమాట. సో ఇందులో కూడా మనం డైరెక్ట్గా అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఫైల్స్ అనేవి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు ప్లేయర్ కనిపిస్తుంది కదా. మనం ఏదైతే ఇక్కడ టైమ్ లైన్లో ప్లే చేస్తాం వీడియో అనేది, దాని యొక్క ప్రివ్యూ అనేది ఇక్కడ మనం మానిటర్ చేసుకోవచ్చు, లైక్ మనం చూసుకోవచ్చు అనమాట. సో దీని పక్కన అయితే మనకు దీని యొక్క టూల్స్ అయితే కనిపిస్తున్నాయి. మనకి జూమ్ కానీ, ఓపాసిటీ కానీ, పొజిషన్, రొటేట్, మిర్రర్, బ్యాక్గ్రౌండ్ ఇలా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో దాని తర్వాత మనకు యానిమేషన్ అయితే కనిపిస్తుంది, కాంబో కనిపిస్తుంది. సో జూమ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, జూమ్ ట్రాన్సిషన్స్, ఇంకా సర్కిల్ ట్రాన్సిషన్స్, ఇవి చాలా అయితే ఉంటాయి. షేక్ ట్రాన్సిషన్స్ కానీ ఏదైనా ఒక డౌన్లోడ్ చేసిన యాడ్ చూపిస్తాను మీకు. చూసారు కదా ఇలా మనకు షేక్ అయితే వస్తుంది ఎఫెక్ట్ అనేది. ఓకే, తర్వాత కలర్ గ్రేడింగ్ సంబంధించిన టూల్స్ అయితే కనిపిస్తున్నాయి. మీకు హై రేంజ్లో కలర్ గ్రేడింగ్ అంటే మీకు అడ్వాన్స్డ్ లెవెల్ అయితే ఉండదు. నార్మల్గా
బ్రైట్నెస్ కానీ, కాంట్రాస్ట్ కానీ, సాచురేషన్, షార్ప్ పెయింట్, షాడో, హైలైట్, టెంపరేచర్, టోన్ ఇవి మాత్రమే ఉంటాయి. సో ఒక నార్మల్ ఎడిటింగ్ ఏదైనా ఒక వీడియో నార్మల్గా ఎడిటింగ్ చేస్తున్నామంటే రీల్స్ కానీ, షార్ట్స్ కానీ, ఏదైనా వ్లాగ్స్ కానీ ఇవి సరిపోతాయి మనకి. ఇక్కడ మనకి యానిమేటెడ్ కనిపిస్తున్నాయి, సాలిడ్స్ కనిపిస్తున్నాయి, తర్వాత ల్యాండ్స్కేప్ కనిపిస్తుంది. సో వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇమేజెస్ అన్నమాట. ఇవి కూడా మన వీడియోస్లోకి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఆర్టిస్ట్ కనిపిస్తుంది. సో లైక్ అబ్స్ట్రాక్ట్ ఇమేజెస్. సో ఆర్టిస్ట్లో మనకు కొన్ని ఇమేజెస్ అయితే కనిపిస్తున్నాయి. వీటిని మనం బ్యాక్గ్రౌండ్ లెక్క వాడుకోవచ్చు. ఇంకొకటి వీళ్ళు కొలాబ్ అయితే అయ్యారనమాట, పిక్సబే, అన్స్ప్లాష్, గిఫీ అని చెప్పేసి. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది, యాడ్ చేసేద్దాం. రీప్లేస్ చేశాను. సో ప్లే చేద్దాం. మనం దీన్ని డ్రాగ్ కూడా చేసుకోవచ్చు. 35 సెకండ్స్ ఉంది కాబట్టి మనం దీన్ని డ్రాగ్ కూడా చేసుకోవచ్చు. మన టైం లైన్ అనేది ఇలా లెఫ్ట్కి డ్రాగ్ చేస్తే మనకు తగ్గుతుందన్నమాట, రైట్కి డ్రాగ్ చేస్తే మనకు ఇలా స్ట్రెచ్ లాగా అవుతుందన్నమాట. సో మనం ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు కట్ చేసుకోవచ్చు. లైక్ నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలి అనుకుంటే కట్ చేయొచ్చు. ఇక్కడ జస్ట్ ఇక్కడ మీకు సిజర్ టూల్ కనిపిస్తుంది, స్ప్లిట్ టూల్. దీన్ని క్లిక్ చేస్తే మనకు కట్ అవుతుంది. తర్వాత కొద్దిగా ముందుకు వెళ్దాం, ఈ వరకు కట్ చేద్దాం. దీని మధ్యలో డిలీట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మనం లెఫ్ట్ సైడ్లో కట్ చేసింది, రైట్ సైడ్లో కట్ చేసింది, ఆ మధ్యలో ఉన్న వీడియో అనేది డిలీట్ అయిపోయి రెండు ఇలా అటాచ్ అయితే అయిపోతాయి. ఓకే, యాండో చేసేద్దాం. యాండో అంటే మీకు కంట్రోల్ జెడ్ మీద క్లిక్ చేస్తే యాండో అయిపోతుంది, కంట్రోల్ షిఫ్ట్ జెడ్ మీద క్లిక్ చేస్తే రీడో అయితే అవుతుంది అనమాట. ఓకే, దాని తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు, మనకు చాలా అయితే ఉన్నాయి ల్యాండ్స్కేప్ సంబంధించిన, చాలా బాగున్నాయి వీడియోస్, చాలా క్లారిటీగా అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత అన్స్ప్లాష్ అయితే కనిపిస్తుంది. అన్స్ప్లాష్లో కూడా మనకు మంచి మంచి వీడియోస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. గిఫ్ట్ అంటే మనకు ఇలా గిఫ్ట్స్ అయితే వస్తూ ఉంటాయి, గిఫ్ట్ యానిమేషన్స్. సో వీటిని మనం వీడియోస్కి అయితే యాడ్ చేసుకోవచ్చు, ఫన్నీగా చాలా బాగుంటుంది. మీరు రీల్స్ కానీ ఏదైనా షార్ట్స్ ఎడిటింగ్ చేసేటప్పుడు ఇవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు స్టిక్కర్స్ ఇవన్నీ. ఇప్పుడు గిఫ్ట్స్ చూద్దాం. గిఫ్ట్స్ అంటే మనకు ఇలా అయితే ఉంటాయి. సో వీటిని మధ్యలో ఒక మీమ్ లాగా అయితే యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, మనకు చాలా అయితే చూడడానికి కనిపిస్తూ ఉన్నాయి. దాని తర్వాత సౌండ్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ మ్యూజిక్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్. మీకు ఎలాంటి కాపరేట్ అయితే రావు. అలానే మనకు చీర్ఫుల్ కనిపిస్తుంది, జెంటిల్ కనిపిస్తుంది, బీట్ కనిపిస్తుంది. లైక్ మనకు బీట్, రాక్, సాలిడ్ మ్యూజిక్ కావాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేస్తే మనకు మంచి మంచి మ్యూజిక్ ట్రాక్స్ అయితే వస్తాయి. మీరు వీడియోస్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇన్స్పిరేషన్కి సంబంధించి ఇన్స్ట్రుమెంటల్ సౌండ్ లైక్ మ్యూజిక్ అయితే కనిపిస్తుంది, ఇవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దానితో సౌండ్ ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. లైక్ రైన్, విండ్, థండర్, స్ట్రీమ్, డాగ్ బార్క్, లయన్ రోర్, ఇలా డిఫరెంట్ యానిమల్స్ కానీ డిఫరెంట్ బర్డ్స్ కానీ ఇలాంటి వాటి యొక్క సౌండ్ ఎఫెక్ట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏదో ఒకటి డౌన్లోడ్ చేద్దాం, థండర్ అయితే. ఓకే, దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ప్లేయర్లు అయితే ప్లే అవుతుంది. అప్పుడు విని మనకు నచ్చితే మన వీడియోస్ కింద యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఏదైనా ఫైల్స్ కావాలంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీడియాలోకి వెళ్దాం. మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మనకు నచ్చిన ఫైల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకు డ్రాగ్ అండ్ డ్రాప్ అయిపోద్ది. మనకి ఇక్కడ వీడియోతో పాటు ఆడియో కూడా ఉంది కాబట్టి కావాలంటే దీన్ని మనం డిటాచ్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ డిటాచ్ మీద క్లిక్ చేస్తే మనకు ఆడియో కూడా సపరేట్గా అయితే వచ్చేస్తుంది. మనకి ఎక్కడి నుంచి కావాలో అక్కడ నుంచి కట్ చేసుకొని యాడ్ చేసుకోవడమే. డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు ఏది కావాలంటే అది. తర్వాత రికార్డ్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు స్క్రీన్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు. పీసీ స్క్రీన్ కానీ, వాయిస్ ఓవర్ కానీ, స్క్రీన్ అండ్ కెమెరా కానీ, గేమ్ కానీ, అప్లికేషన్ కానీ, ఇలా మనకు డిఫరెంట్ రికార్డ్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వీటిని యూజ్ చేసుకొని మనం ఆ రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత సౌండ్ ఆల్రెడీ చూసాం. తర్వాత టెక్స్ట్ అయితే ఉంది. టెక్స్ట్లో కూడా మనకు డిఫరెంట్ స్టైల్స్లో మంచి మంచి టెంప్లెట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత గిఫీ టెక్స్ట్ అంటే మీరు లైక్, సబ్స్క్రైబ్ ఇలా మీరు చెప్పేటప్పుడు టెంప్లెట్స్లో థర్డ్స్ పడాలంటే ఇవి మీరు యాడ్ చేసుకోవడమే. ఇంక పెద్ద కష్టమేమి ఉండదు. లైక్ బటన్స్ చూసారు కదా, చాలా బాగున్నాయి ఎఫెక్ట్స్ అనేవి. మీరు ఇందులో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనకు టెంప్లెట్స్ అయితే కనిపిస్తున్నాయి టెక్స్ట్ సంబంధించి, లైక్ లోయర్ థర్డ్స్ అనమాట ఇవి. సైడ్లో ఇప్పుడు నేను కనిపిస్తున్నా మై నేమ్ ఈస్ అజయ్ అన్నప్పుడు సో కింద మనకు కాల్అవుట్స్ పడాలి, లైక్ టెక్స్ట్ పడాలంటే వీటిని యూజ్ చేసుకోవచ్చు మీరు. సో ఇవి యాడ్ చేసుకున్నామా దానికి ఎడిటింగ్. సో దానికి సంబంధించిన టెక్స్ట్ సెట్టింగ్స్ అనేవి పక్క వస్తాయి, మీకు ఎడిటింగ్ చేసుకొని వదిలేయడమే. దాని తర్వాత స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మీకు యానిమేటెడ్ స్టిక్కర్స్ అనమాట. ఓకే, చూసారు కదా, ఈ విధంగా మనకు లైక్ సోషల్ మీడియాకి సంబంధించి సబ్స్క్రైబ్ బటన్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన ఫాలో బటన్స్ కానీ, టిక్టాక్, ట్విచ్ ఇలా డిఫరెంట్ స్టిక్కర్స్ అయితే మనకి చూడడానికి కనిపిస్తున్నాయి. నెట్ స్లో ఉంది, అందుకే మీకు ఇంత లేట్ అవుతుంది. సో యారో మార్క్స్ ఉన్నాయి. మనం పలానా దాన్ని చూపించాలనుకుంటే ఈ యారో మార్క్స్ని యూజ్ చేసుకోవచ్చు. మనం మొత్తం యానిమేటెడ్ ఇవన్నీ. దానితో ట్రాన్సిషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ట్రాన్సిషన్స్ అనేవి మనకు మెయిన్ వీడియోకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి ఒకసారి ఏదైనా మీకు యాడ్ చేసి చూపిస్తాను. ఓకే, యాడ్ చేశాను. ఇప్పుడు ప్లే చేస్తున్నా. చూసారు కదా, చాలా స్మూత్గా అయితే ఉంది.
ఇలా మనకు డిఫరెంట్ స్టైల్స్లో డిఫరెంట్ ఆప్షన్స్లో మీకు మంచి మంచి ట్రాన్సిషన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మీరు బయట నుంచి ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోవడం అవసరం లేదు. మీకు చూసారు కదా, మనకు చాలా రకాల ట్రాన్సిషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీకు నచ్చింది అయితే మీరు యాడ్ చేసుకోవడమే. తర్వాత మనకు స్లైడ్ షోస్ అయితే కనిపిస్తున్నాయి, మోషన్ ఎఫెక్ట్స్, 3D, ఇవన్నీ 3Dకి సంబంధించిన ట్రాన్సిషన్స్ చూస్తున్నారు కదా. ఇలా అయితే మనకు ప్లే అవుతాయి అన్నమాట వీడియోస్. మీకు శాంపుల్ చూపించాల్సిన పని లేదనుకుంటా, మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇలా మీకోసం ఒకటి యాడ్ చేస్తాను. చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో. ఆ తర్వాత మనకి ఫిల్టర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. లైక్ మీకు కలర్ గ్రేడింగ్ అనుకోండి, ఆ డిఫరెంట్ స్టైల్లో మనకు మంచి మంచి కలర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీకు నచ్చింది అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నేను డౌన్లోడ్ చేస్తున్నా, యాడ్ చేసి చూద్దాం ఒకసారి. చూసారు కదా, ఈ ఫిల్టర్ చాలా బాగుంది. దానికంటూ ఒక ఎఫెక్ట్ కూడా వస్తుంది. ఇలా లైట్గా జూమ్ కట్స్ అయితే పడుతూ ఉన్నాయి, స్కేల్ కట్స్ పర్లేదు. ఆ డిఫరెంట్ స్టైల్స్లో అయితే మనకు మంచి మంచి ఫిల్టర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా అయితే ఉన్నాయి ఇందులో. బ్లాక్ అండ్ వైట్ టీవీ ఎఫెక్ట్ కానీ, నైట్ ఎఫెక్ట్స్ కానీ, వింటేజ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి గైస్. సో ట్రై చేయండి. తర్వాత ఎఫెక్ట్స్, ఇక్కడ మనకు చాలా రకాల సేపర్ ఎఫెక్ట్స్ కానీ, ఫైర్ ఎఫెక్ట్స్ కానీ, అబ్స్ట్రాక్ట్స్ ఎఫెక్ట్స్ కానీ, ఇలా ఓపెనింగ్, ఎండింగ్, నాయిస్, బ్లర్, ఫిష్ ఐ, హార్ట్ ఫోకస్, ఇలా డిఫరెంట్ స్టైల్స్లో మనకు ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఏదైనా ఒకటి యాడ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ యాడ్ చేద్దాం. సో ఇలా మీరు డిఫరెంట్ స్టైల్స్లో ఫిల్టర్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఉన్నాయి. చూసారు కదా, చాలా బాగున్నాయి. దాని తర్వాత సబ్ టైటిల్స్ కనిపిస్తున్నాయి. మనకు ఆటోమేటిక్గా మన వాయిస్ని బట్టి సబ్ టైటిల్స్ని అయితే యాడ్ చేస్తుంది AI ద్వారా. ఓకే, మీరు మ్యాక్సిమం ఇంగ్లీష్ వీడియోస్ అయితే మీకు ఈజీగా రికగ్నైజ్ చేస్తుంది. తెలుగు వీడియోస్ కాబట్టి మీకు అంత పర్ఫెక్ట్గా అయితే రికగ్నైజ్ చేయలేకపోవచ్చు. ఒకవేళ మీరు ఇంగ్లీష్ వీడియో చేయాలనుకుంటున్నట్లయితే సో మీకు ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. లేదంటే మీరు లోకల్ సబ్ టైటిల్స్ మీరు ఇంపోర్ట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ మీరు అలా టైప్ చేసి పెట్టుకుని ఉంటారు కదా, టైం లైన్ పెట్టుకొని, సో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం మాన్యువల్గా ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. యాడ్ సబ్ టైటిల్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ టెక్స్ట్ అయితే కనిపిస్తుంది కదా, మనం మాన్యువల్గా కూడా ఈజీగా చేసుకోవచ్చు. దాని తర్వాత కాపీ పేస్ట్ చేయొచ్చు ఇక్కడ. జస్ట్ దీని మీద కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. మనకు ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది సబ్ టైటిల్స్ అనేవి. చాలా ఈజీ ఉంటుంది గైస్. ఇప్పుడు మనం వీడియో మీద క్లిక్ చేద్దాం. వీడియో మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు స్పీడ్ కనిపిస్తుంది, ఇక్కడ వ్యూ కనిపిస్తుంది కదా. ఇక్కడ పాపులర్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ జూమ్ కనిపిస్తుంది, స్కేల్ మీకు. ఆ తర్వాత ఒపాసిటీ, పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అప్ అండ్ డౌన్ పొజిషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత రొటేట్ అయితే కనిపిస్తుంది, మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు లైక్ ఇలా. ఓకే, తర్వాత మిర్రర్ ఎఫెక్ట్, లైక్ హార్జెంటల్ ఫ్లిప్ అనమాట. ఇది వర్టికల్గా హార్జెంటల్గా మనం ఫ్లిప్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మీకు స్టెబిలైజేషన్ అయితే కనిపిస్తుంది. లైక్ మీకు షేకీ ఫుటేజ్లు ఉంటాయి కదా, అలాంటి వాటిని మీరు స్టెబిలైజేషన్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ దీని మీద ఆన్ చేస్తే మీకు ఇక్కడ మనకు అనలైజింగ్ అయితే అవుతుంది. మన షేకీ ఫుటేజ్ అనేది మంచిగా స్టెబిలైజేషన్ అయితే చేస్తుంది. నాకు ఇది ఫిల్మోలో అయితే నచ్చలేదు, బట్ ఇందులో మాత్రం మీకు చాలా బాగా వర్క్ అవుతుంది గైస్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. తర్వాత బ్యాక్గ్రౌండ్ అయితే కనిపిస్తుంది, లైక్ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయొచ్చు. లైక్ బ్యాక్గ్రౌండ్ని మనం బ్లర్ అయితే చేయొచ్చు. ఓకే, దాని తర్వాత ఎఫెక్ట్స్ అనిపిస్తున్నాయి. సో మనం ఏదైతే ఫిల్టర్ యాడ్ చేస్తామో దానికి సంబంధించిన స్ట్రెంత్ అనేది మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, దాని తర్వాత స్పీడ్, అంటే మనం స్పీడ్ పెంచుకోవచ్చు. ఓకే, దాని తర్వాత యానిమేషన్, ఇందాక చెప్పాను కదా వీటి గురించి. తర్వాత కలర్ గ్రేడింగ్, దీని గురించి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా చెప్పడానికి అయితే తెలుసుకోవడానికి కూడా అన్ని లేవు. మీకు చాలా ఈజీ ఇంటర్ఫేస్, చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనకు 16:9 ఉంది. ఈ రేషియో అనేది 16:9 అయితే ఉంది. మీరు దీన్ని ఇన్స్టాగ్రామ్ రీల్గా, లేదు అంటే లైక్ టిక్టాక్ కానీ, షార్ట్స్ కానీ, సినిమా యొక్క రేషియో అనమాట. ఇది మూవీ యొక్క రేషియో. దాని తర్వాత స్టాండర్డ్. ఓకే, తర్వాత కామర్స్. ఇలా మనకు డిఫరెంట్ స్టైల్స్లో అయితే రేషియో అనేది మనం పెట్టుకోవచ్చు. యూట్యూబ్ అయితే మీకు ఇది సరిపోతుంది. లేదా షార్ట్స్ రికార్డ్ చేసుకోవాలంటే ఇది మీకు దీన్ని ఇలా పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకు టూల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇందాక చెప్పాను కదా, స్పిట్ టూల్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఫ్రీజ్ ఫ్రేమ్, ఇప్పుడు ఏదైతే ప్లే అవుతుంది వీడియో అనేది వచ్చేసి దగ్గర ఇది మనం ఫ్రీజ్ అయితే చేయొచ్చు. లైక్ దీని మీద యాడ్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా, మనకు ఒక ఫోటో లెక్క అయితే ఇది మనకు ఫ్రీజ్ అయితే అయిపోయింది అనమాట. ఈ విధంగా ఈ ఫ్రీజ్ ఫ్రేమ్ అనేది యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత మనకి స్పీడ్, ఇది మనకి ఇందాక చెప్పాను కదా స్పీడ్ గురించి, సేమ్ ఇదే. ఆ తర్వాత క్రాప్ కనిపిస్తుంది, ప్యాన్ అండ్ జూమ్ కనిపిస్తుంది, యాడ్ మార్కర్స్. ఒక మనకు ఎక్కడైనా ఏదైనా యాడ్ చేయాలనుకున్నప్పుడు మార్కింగ్ అయితే వేసుకోవచ్చు ఈ విధంగా నచ్చిన చోట్ల. ఆ తర్వాత మనకు గుర్తుంటుంది, మనకి ఎక్కడెక్కడ ఏం వేయాలో మనకు గుర్తుంటుంది. డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు
పలానా చోట ఇది రావాలి అది రావాలి అని చెప్పి మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మనం కలర్ కూడా దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇది మనకు ప్రీమియర్ పవర్ కూడా ఉంటుంది, సేమ్ ఇంతే. ఇలా మనం మార్కర్స్ అయితే పెట్టుకోవచ్చు. అప్పుడు దాన్ని జస్ట్ దాని మీద ఇలా ఆనేస్తే సరిపోతుంది. అక్కడ ఏం రావాలో మనకి ఇక్కడ మొబైల్ అని చూపిస్తుంది కదా, సో మనకు అక్కడ ఏం బీరోలు పడాలో ఆ బీరోలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు పెద్ద కష్టమేం ఉండదు. ఆ తర్వాత ఫ్లిప్పింగ్ కూడా ఆల్రెడీ చెప్పాను మీకు, హారిజంటల్ వర్టికల్ అని చెప్పేసి. సో గైస్ చూసారు కదా, చాలా ఈజీగా అయితే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసాక మీకు నచ్చితేనే దీన్ని పర్చేస్ అయితే చేయండి. మీకు లో అండ్ పీసీలో కూడా ఈజీగా అయితే రన్ అవుతుంది. మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఎనీవే ఒకసారి ట్రై చేయండి అంతే. సో గైస్ చూసారు కదా వీడియో మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియోకి లైక్ అయితే చేసుకోండి. సో గైస్ చాలా కష్టపడి అయితే వీడియోలు చేస్తున్నా, సో కొద్దిగా సపోర్ట్ కావాలి. సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు, బట్ లైక్స్ లేవు వీడియోకి. సో 10,000 వ్యూస్ అయితే దానికి 500 లైక్స్ వస్తున్నాయి. దయదలిచి ఒక 1K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా, అది పూర్తి చేసేసేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. సో దానికోసం మీరు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందువల్ల థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.